హలో ఫ్రెండ్స్, చదువుకున్న వారికి కూడా ఉద్యోగం దొరకని పరిస్థితులు ఇప్పుడే కాదు 70 ఏళ్ల క్రితమే ఉన్నాయి. నిరుద్యోగ సమస్యను వినోదం మాటున రంగరించి అనేక చిత్రాలు రూపొందాయి. అలాంటి ఓ సినిమా 70 ఏళ్ల క్రితమే పి రామకృష్ణ దర్శకత్వంలో బ్రతుకు తెరువు పేరుతో తెరకెక్కింది. రామకృష్ణ భార్య భానుమతి అప్పటికే బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆ రోజుల్లో టాప్ హీరోయిన్. అయితే ఈ సినిమాలో సావిత్రిని నాయికగా ఎంచుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా రూపొందిన బ్రతుకు తెరువు 1953 ఫిబ్రవరి 6న విడుదలైంది. ఏఎన్ఆర్, సావిత్రి జంటగా నటించిన తొలి చిత్రం ఇదే కావటం విశేషం. ఈ సినిమా తెలుగునాట మంచి విజయం సాధించింది. తరువాత హిందీలో జీనే కీ రాహ్ పేరుతో రీమేక్ అయింది. చిత్రమేమిటంటే, మార్పులు చేర్పులతో రూపొందిన జీనే కీ రాహ్ను తెలుగులో మళ్ళీ ఏఎన్ఆర్ హీరోగా భార్యాబిడ్డలు పేరుతో రీమేక్ చేశారు. ఇంతకు బ్రతుకు తెరువు కథ ఏమిటంటే, డిగ్రీ పాస్ అయిన మోహన్ రావు తన కుటుంబానికి ఆధారం. అతను ఉద్యోగం కోసం తంటాలు పడుతూ ఉంటాడు. తన సంసార నౌకను సాగించడానికి పెళ్లి కాలేదని అబద్ధమాడి జమీందార్ బాలాసాహెబ్ వద్ద ఉద్యోగం సంపాదిస్తాడు. ఇది తెలియని జమీందార్ కూతురు మీనా మోహన్ రావుపై మనసు పారేసుకుంటుంది. మోహన్ పంపిన సొమ్మును అతని అక్క కాజేస్తుంది. దాంతో మోహన్ తల్లి గొడవపడి మోహన్ భార్య బిడ్డలను తీసుకొని పట్నం వస్తుంది. వారిని మోహన్ ఓ చోట పెడతాడు. అలాగే మోహన్ అక్క కోటమ్మ, ఆమె భర్త రామయ్య పట్నం వచ్చి భూషయ్య ఇంట్లో చేరతారు. జమీందారుకు ఈ భూషయ్య మంచి మిత్రుడు. ఇది తెలిసిన మోహన్ జమీందారు ఇచ్చే పార్టీలకు ఎగ్గొడుతూ ఉంటాడు. మోహన్కు తన కూతురు మీనాను ఇచ్చి పెళ్లి చేయాలని జమీందార్ నిశ్చయిస్తాడు. ఆ రోజుల్లోనే లక్షల డబ్బు ఇచ్చి మోహన్ను తన అల్లుడుగా చేసుకోవాలనుకుంటాడు. అయితే మోహన్ నిజం చెప్పేసి అందరూ హాయిగా ఉండేలా ప్లాన్ చేస్తాడు. అయితే పరిస్థితులు తారుమారవుతాయి. మోహన్ వాటన్నిటినీ ఎదుర్కొని తన కుటుంబంతోనే ఉండటానికి నిర్ణయించుకుంటాడు. చదువుకున్న ఉద్యోగాలు దొరకని కారణంగా యువత పడే పాట్లను అందరూ అర్థం చేసుకోవడంతో కథ ముగుస్తుంది. ఎస్వి రంగారావు, జూనియర్ శ్రీరంజని, రేలంగి, సూర్యకాంతం ఇతర ముఖ్య పాత్రధారులుగా రూపొందిన ఈ చిత్రంతోనే సముద్రాల సీనియర్ అయిన రాఘవాచార్య తనయుడు, సముద్రాల జూనియర్గా సుప్రసిద్ధులైన రామానుజాచారి రచయితగా పరిచయమయ్యారు. ఈ సినిమా కోసం సముద్రాల జూనియర్ రాసిన అందమే ఆనందం పాట ఘంటసాల బాణీల్లో సూపర్ హిట్గా నిలిచింది. ఈనాటికి ఈ పాట జనాన్ని అలరిస్తూనే ఉండటం విశేషం. ఇందులోని మిగిలిన పాటలు సముద్రాల కలం నుండి జాలువారాయి. సిఆర్ సుబ్బరామన్ కూడా కొన్ని పాటలకు స్వరకల్పన చేశారు. దారి తెన్ను కానగదా, ఇంతే ప్రపంచమన్నా, వచ్చెనమ్మా వచ్చెనే, రాదోయి కనరాదోయి, ఏదో మత్తుమందు జల్లి అంటూ సాగే పాటలు సైతం ఆకట్టుకున్నాయి. కోవెలమూడి భాస్కర్రావు నిర్మించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తమిళంలో భలే రామన్ పేరుతో ఈ సినిమాను డబ్బింగ్ చేయగా అక్కడ ఆదరణ చూరగుంది. మళ్ళీ ఇదే కథను 1972లో తమిళంలో ఎంజీఆర్, కేఆర్ విజయ జంటగా నాన్ ఎన్ పిరందేన్ పేరుతో రీమేక్ చేయగా పరాజయం పాలైంది. ఇవి ఈ చిత్రకథా విశేషాలు. అలనాటి చిత్రకథా విశేషాల కోసం ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.